ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతి చెందడంతో యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారుల సైతం ప్రమాదంలో చనిపోవడం కలచివేస్తోంది. కాగా గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు అయ్యింది. చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఉత్కృష్ మోడీ బంధువు ఫిర్యాదు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. 6 గంటల 45 నిమిషాలకు సమీప బంధువు ఫోన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. తాము హుటాహుటిన వెళ్లి చూసేసరికి ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. 17 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారని తెలిపారు. వీరితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. అగ్ని ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని మృతుల బంధువులు కోరారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. అయితే అసలు ఈ మంటల వెనుక మర్మమేంటి? షార్ట్ సర్క్యూటేనా, మరేమైనా కారణాలున్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 17 నిండు ప్రాణాలను బలి తీసుకున్న చార్మినార్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణమేంటి? అధికారులు ఎంతగానో శ్రమించినా అంతమంది ఎందుకు చనిపోయారు? ఇంట్లో మంటలు అంతలా ఎలా వ్యాపించాయి అన్న విషయాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంతో పెను విషాదాన్ని మిగిల్చిన గుల్జర్ హౌస్ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాదంలో అంతగా మంటలు వ్యాపించడానికి అసలు కారణం ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఎక్కువగా ఉండడమే. షార్ట్ సర్క్యూట్ తో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని అధికారులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని, ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండడానికి మరో ప్రధాన కారణం ఈ బిల్డింగ్ కు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడమే అని తెలుస్తుంది. ఇది పాత భవనం కావడంతో ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు బయటకు వచ్చేందుకు తగిన మార్గాలు లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తుంది. భవనం పైనుంచి కిందికి రావాలంటే ఒకటే దారి ఉండడంతో బాధితుల్లో ఎక్కువ మంది బయటకు రాలేకపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం వేగంగా స్పందించింది. అయితే మంటలు వ్యాపించిన ఇంట్లోకి వెళ్లడానికి వారికి కూడా సరైన మార్గం లేకుండా పోయింది. ఇంట్లోకి వెళ్లడానికి ఇరుకైన మెట్లు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా చేసింది. ప్రమాదం కారణంగా లోపల ఇరుక్కుపోయిన బాధితులను రక్షించేందుకు షట్టర్ తో పాటు గోడ బద్దలు గొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని బట్టి భవనంలోకి వెళ్లడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక భవనం బయటకు G+1 ఉన్నట్టుగా కనిపించినా లోపల G+2 ఉంది. దీంతో అందులో ఎక్కువ మంది ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ సహాయక చర్యలలో ఆధునిక సాంకేతిక పరికరాలు, అడ్వాన్స్డ్ ఫైర్ రోబో, బ్రోటో స్కైలిఫ్టిక్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించారు. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే మెట్లపై నుంచి కూడా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యల్లో కొంత జాప్యం జరిగినట్టు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం నుంచి బాధితులు తప్పించుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. టెర్రస్ దగ్గర మెట్లకు తాళం వేసి ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.